రూపా ప్రియాంకలు కూడా నా కోడళ్లే, నా వాళ్లే. మర్యాదగా శశిరేఖని హవేలీ నుంచి వెళ్ళిపోమను. మాధురి, ఇప్పుడెలా ఉంది? పర్వాలేదా? మరీ ఇబ్బందిగా ఉంటే చెప్పు, డాక్టర్ గారికి ఫోన్ చేస్తాను. ఏ విషయానికైనా ఎక్కువగా ఎగ్జైట్ అవ్వద్దు, కూల్గా ఉండు, సరేనా? నీరసంగా అనిపిస్తోందా? ఉండండి, మేమెళ్ళి జ్యూస్ పట్టుకొస్తాం. రాజావారు, ఆగండి, నేనున్నాను కదా, మీకెందుకు శ్రమ? ఇలా రండి, మీరిలా వచ్చి చెల్లెల పక్కన కూర్చోండి, నేను వెళ్ళి జ్యూస్ తీసుకొస్తాను. పాపం దిగులు పడుతోంది, కాస్త ధైర్యం చెప్పండి. జాగ్రత్త. రాజావారు, సొంత అక్క కూడా ఇంత ప్రేమగా చూసుకోదేమో. మాధురి గారు, మీరు మాయలో పడుతున్నారు, పైపై నటన చూసి మోసపోతున్నారు. ఎందుకో ఏమో నాకిది నాటకంలా అనిపించడం లేదు. మృణాల్ని సిన్సియర్గా మాట్లాడుతున్నట్టుంది. ఇలా మాట్లాడే ఎన్నోసార్లు మన కొంప ముంచింది, గుర్తులేదా? లేదు రాజావారు, మృణాల్నిలో ఏదో మార్పు కనిపిస్తోంది. లేకపోతే మనతో ఇంత ప్రేమగా ఆపేక్షగా మాట్లాడడం ఏంటి? నన్ను మెడబట్టి గెంటాల్సిన మనిషి ఇలా సేవలు చేయడమేంటి? విచిత్రంగా ఉంది, సంతోషంగా కూడా ఉంది. మాధురి, జ్యూస్ తీసుకో. రాజావారు, మీరు కూడా తీసుకోండి. అవసరం లేదు. అదేంటి? మీ ఇద్దరి కోసం నేనే స్వయంగా చేసి తీసుకొచ్చాను. వద్దని చెప్పాం కదా. ప్లీజ్ తీసుకోండి రాజావారు. రాజావారు, అక్క బాధపడుతుంది, తీసుకోండి. నేను లేకుండా చూసి మన రాజావారు నీతో ఏం ముచ్చట్లాడుతున్నారు? నేనేమి పరాయిదాన్ని కాదు కదా, నేను కూడా మీ భార్యనే కదా. నా దగ్గర దాచుకోవడం ఎందుకు చెప్పండి? ఏం మాట్లాడుకున్నారు? చెప్పండి రాజావారు, నా గురించేనా? అవును, నీ గురించే. ఏమిటి ఏమిటి తమాషా? ఎందుకు ఇలా డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నావు? ఎందుకు నీలో ఈ మార్పు? ఏముంది నీ మనసులో? చెప్పు, ఓపెన్ గా చెప్పు. రాజావారు, నేను డిఫరెంట్ గా బిహేవ్ చేయడం ఏంటి? ఎప్పట్లాగే మామూలుగానే ఉంటున్నాను. మాధురి, చూడు, నాలో ఏదైనా తేడా కనిపిస్తోందా? ఎందుకు ఎందుకు రాజావారు అలా అంటున్నారు? చెప్పు. అమ్మో, కొంపలు అంటుకునేలా ఉన్నాయి, ఆ నాటకం బయటపడేలా ఉంది. చెప్పు, నీలో ఈ మార్పుకి కారణం ఏంటి? రాజావారు, ప్లీజ్ మీరు అడ్డుపడకండి, ఆమెతో తేల్చుకోనివ్వండి, ముసుగులో గుద్దులాటొద్దు. అమ్మ మాధురి, రాజావారు ఎందుకిలా మాట్లాడుతున్నారు? సడన్ గా నా మీద ఆయనకు అనుమానం ఎందుకొచ్చింది? నేను చేసిన తప్పేంటి? అయిపోయింది, కుండ బద్దలు కాబోతుంది. ఏం జరగకూడదని భయపడుతున్నావో అదే జరగబోతుంది. అమాయకత్వం నటించొద్దు, మమ్మల్ని రెచ్చగొట్టొద్దు. రెచ్చగొట్టడం ఏంటి? నాకేం అర్థం కావడం లేదు రాజావారు. మీరెందుకు నన్ను అపార్థం చేసుకుంటున్నారు, అనుమానిస్తున్నారు? ఎందుకు ఎందుకిలా? చెప్పండి చెప్పండి రాజావారు.
నా తప్పేంటో చెప్తే ఆ తప్పును నేను దిద్దుకుంటాను. చెప్పండి ప్లీజ్ రాజావారు, చెప్పండి. చెబుతాం. నీలో ఈ మార్పేంటో, నీ తప్పులేంటో వరుసగా వివరంగా చెబుతాం. అది చేయి స్లిప్ అయి పడిపోయింది. అత్తయ్య, ఏం జరుగుతుంది? నువ్వుండు, మనం తర్వాత మాట్లాడుకుందాం. రాజావారు, మీరు చెప్పండి. అన్నీ తెలిసి కావాలనే మాతో చెప్పించడానికి ట్రై చేస్తున్నావు. మాకు తెలుసు, ఎందుకంటే నువ్వు శశి, అయ్యో ఏమైంది శశి? రక్తం? ఏం లేదత్తయ్య, పగిలిపోయిన ముక్కలేరుతుంటే చేయి కట్టయింది. నువ్వు తీయడువేంటి? ఇంట్లో పనివాళ్ళున్నారు కదా, చూడు ఎంత రక్తం పోతోందో. పద, కట్టుకడతాను. రేయ్, ఎవరు అక్కడ? వచ్చేదంతా క్లీన్ చేయండి. నువ్వురా. అమ్మయ్యా, జాగ్రత్త. ప్రస్తుతానికి గండం గడిచిపోయింది. మృణాలి, ఆగు, చెప్పు. రాజావారు, ఏంటిది? అక్కపట్ల ఎందుకింత హార్ష్గా బిహేవ్ చేస్తున్నారు? అదొక రాక్షసి. అది ఒకప్పుడు, ఇప్పుడు మారిపోయింది. కనిపిస్తోంది కదా. మేము నమ్మం. లేదు రాజావారు, నమ్మి తీరాలి. మిమ్మల్ని ప్రేమగా చూసుకుని అక్క వెళ్ళిపోయింది. మిమ్మల్ని అభిమానించే నేను కూడా రేపో మాపో పైకి వెళ్ళిపోతాను. మాధురి గారు, మీరొంటరి వారవుతారని భయపడి దేవుడు మృణాల్నిలో ఈ మార్పు తీసుకొచ్చాడు. మిమ్మల్ని అభిమానించేలా చేశాడు. ఖచ్చితంగా నేను దాన్ని నమ్ముతున్నాను. ఇదంతా దేవుని లీల. ఒప్పుకొని తీరాలి. అది కాదు మాధురి గారు. రాజావారు, ఈ క్షణం నుండి మీరు మృణాల్ని అక్కను ప్రేమగా చూసుకోవాలి. బాధ పెట్టకూడదు, కన్నీళ్లు పెట్టించకూడదు. రాజేశ్వరీదేవి అక్కని ఎంతగా అభిమానించారో మృణాల్ని దేవుని కూడా అంతగా అభిమానించాలి. ఎందుకంటే ఇక ముందు మిమ్మల్ని చూసుకోవాల్సింది తనే. ఒక విధంగా నేను మిమ్మల్ని మృణాల్ని చేతిలో పెట్టినట్టే. మాధురి గారు, ఈ విషయంలో మాకెదురు చెప్పడానికి వీల్లేదు. ఇది హవేలీ రాణిగా నా చివరి కోరిక అనుకోండి. మాటివ్వండి. మాధురి గారు, మృణాల్ని దేవితో దెబ్బలాడనని, ప్రేమగా చూసుకుంటానని, అనుమానించి బాధ పెట్టనని మాటివ్వండి. మాధురి గారు, ప్లీజ్, నా ఆఖరి కోరిక తీర్చరు. తప్పేంటో అర్థం కావడం లేదు. అంతా మీరు చెప్పినట్లే చేస్తున్నాను కదా. రాజావారితో ఎప్పట్లాగే ప్రేమగా ఉంటున్నాను. ఆయన్ని
మర్యాదగా గౌరవంగా చూసుకుంటున్నానా లేదా? మరెందుకు రాజావారు నాతో ఎందుకలా మాట్లాడతారు? ఏ ప్రాబ్లం అయితే రాకూడదనుకున్నానో అదే వచ్చింది. ఉండు, చెయ్యి కాస్త సరిగ్గా పెట్టు. అది కాదు శశి, నేను డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నానా? ఇదిగో నేను నిన్నే అడిగేది. చెప్పవేంటి? నేనేమన్నా డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నానా? నాలో నీకేమన్నా మార్పు కనిపిస్తోందా? అలా ఏం లేదే. మరెందుకు రాజావారు అలా అంటున్నారు? నువ్వు కూడా విన్నావు కదా. నేను హవేలీకొచ్చి ఎన్ని రోజులైందా? కనీసం ఒక్క పూట కూడా ఆయన నాతో ఆపేక్షగా మాట్లాడలేదు. నా దగ్గర కూర్చోలేదు. కనీసం నా చెయ్యి కూడా పట్టుకోలేదు. ఎందుకలా? సరిపోయిందా? కంఫర్టబుల్గా ఉందా? అది కాదు శశి, నేను కూడా రాజావారి భార్యనే కదా. నన్ను భార్యలాగా ట్రీట్ చేయరేంటి? ఏదో పరాయి మనిషిలాగా చూస్తున్నారు. ఎందుకు? అలా ఎందుకు చూస్తారు? నీకే అలా అనిపిస్తుంది అంతే. అదే మరి, అక్కడే నాకు మండుతుంది. నీ ముందే కదా నన్ను దులిపేశారు. నాటకం ఆడుతున్నాను అని అంటారేంటి? నాటకం ఆడాల్సిన అవసరం నాకే ఉంది శశి. ఏదో చిరాకులో ఉండి అలా అనుంటారు. అది కాదు శశి, అర్థం చేసుకోవేంటి? చెప్పేది కాస్త జాగ్రత్తగా విను. మాధురిని ప్రేమగా చూసుకుంటున్నారు, క్లోజ్గా మాట్లాడుతున్నారు, సేవలు చేస్తున్నారు. నా దగ్గరకు వచ్చేసరికి రిజర్వ్డ్గా ఉంటున్నారు. ఈరోజు ఆయన ఉక్రోషం అంతా బయటపడిపోయింది. నీకు తెలియదు శశి, ఆయన మనసులో ఏదో ఉంది, దాచుకుంటున్నారు, పైకి చెప్పడం లేదు. నాకిదేం నచ్చట్లేదు. అడిగేస్తాను, ఏదైతే అదైంది. ఏమైనా అనుకొని ఓపెన్ గా మాట్లాడమని అడిగేస్తాను. ఇప్పుడు అదంతా అవసరమా? నెమ్మదిగా నిజమేంటో ఆయనకే అర్థం అవుతుంది. సారీ చెప్తారు, నీ దగ్గరకు వస్తారు. నువ్వేం కంగారు పడకు. అబ్బా, కంగారని కాదు శశి, బాధగా ఉంటుంది కదా. ఆయన మనసు నా వైపు డైవర్ట్ చేయాలని, నా గురించి ఆలోచించాలని. చూడు, ఎంత అందంగా రెడీ అయ్యానో, ఎంత కేర్ తీసుకుంటున్నానో. అలాంటిది నన్ను ఆయన అనుమానిస్తారేంటి? ఇప్పుడేం చెప్పాలి? ఇవన్నీ ఎలా కన్విన్స్ చేయాలి? వదిలేలా లేదే. చెప్పు శశి, నువ్వే కదా నా మాస్టర్, నువ్వే కదా నా గతాన్ని నాకు చెప్పి నన్ను నడిపిస్తోంది. నా వల్ల ఏం పొరపాటు జరిగిందని రాజావారు నన్ను నిలదీశారు. ఏం లేదు. ఈరోజు మీ పెళ్లి రోజు. అవేమీ పట్టించుకోకుండా, కనీసం రాజావారికి విష్ కూడా చేయకుండా కూల్గా వదిలేసావు. మరి రాజావారికి కోపం రాదా ఏంటి? ఏంటి ఈరోజు మా పెళ్లి రోజా? నాకు తెలీదే. రాజావారు కూడా నాతో అనలేదు. మగవాళ్ళు కదా, ఆయన బెట్టు ఆయనకుంటుంది. నువ్వు బయటపడాలని ఎక్స్పెక్ట్ చేసుంటారు. అలా జరగపోయేసరికి కోపం వచ్చుంటుంది. అమ్మయ్యా, నోటికొచ్చిన అబద్ధం చెప్పి మృణాల్ని నోరు మూయించాను. ఇంకడగదు. అంతేనంటావా? అదే కారణం అంటావా? డౌటే లేదు, ఆలోచించుకో. మరిన్ని చెప్పిందనివి మా పెళ్లి రోజు అన్న సంగతి నువ్వెందుకు నాతో అనలేదు? అది నీ డ్యూటీనే కదా. అఫ్కోర్స్ నా డ్యూటీయే, కానీ ఏం చేయను, టెన్షన్లో మర్చిపోయాను. అయినా ఈ కాస్తకే రాజావారు నాతో అలా మాట్లాడాలా? నన్ను హర్ట్ చేయాలా? ప్రతి పెళ్లి రోజుకి వస్త్రదానం, అన్నదానం అంటూ హవేలీ అంతా హడావిడి చేసేదానివి. అలాంటిది
నువ్వు కూల్గా ఉండేసరికి ఆయన కోపం రాదా? అవును, వస్తుంది. కోపం వస్తుంది. చూడు ఏం చేస్తానో. ఏం చేస్తావు? చెప్పను, చేసి చూపిస్తాను. ఏం చేయబోతున్నావు? ముందు నాకు చెప్పు. చెప్తారు. ఏదో కొంప ముంచేలా ఉంది. ఏం చేయబోతున్నావు? అబ్బా, భార్య తలుచుకోవాలి గాని భర్త కోపం పోగొట్టడం పెద్ద పనా? 1,00,000 టెక్నిక్స్ ఉన్నాయి. నీకింకా పెళ్లి కాలేదు కదా, ఇవన్నీ తెలియవులే. టెక్నిక్ నంబర్ 21. ప్రస్తుతం నేను దాన్ని వాడతాను. రాజావారి కోపం ఎగిరిపోయి ఆయన ఎగిరొచ్చి నా గదిలో వాళ్తారు. చూస్తూ ఉండు. ఏదో మాట వరుసకి పెళ్లి రోజు అన్నాను. ఇప్పుడెళ్ళి ఏం కెలుకుతుందో ఏమో. పెనం మీద నుండి పొయ్యిలో పడ్డటయింది. టెక్నిక్ నంబర్ 21. మల్లెపూల ఘుమఘుమలు, సరసాల సరిగమలు. దేవుడా, ఈ రోజు నాకు హవేలీలో చివరి రోజున అనుమానంగా ఉంది. మృణాలి, రాజావారు, నా మీద కోపమా? బలవంతంగా మాట తీసుకున్నాననా? నేను చేసింది తప్పు కాదని, మీ మంచికే అని ముందు ముందు మీకే తెలుస్తుంది. అప్పుడు నేను మీ పక్కన లేకపోయినా నన్ను తలుచుకుంటారు, మెచ్చుకుంటారు. మాధురి గారు, నిజం. అదిగో అక్కొస్తుంది. నాకిచ్చిన మాట మర్చిపోవద్దు. అక్కని బాధ పెట్టద్దు. ఏవడిగినా కాదనద్దు. తనే ఈ హవేలికి మహారాణి. ఆమె తర్వాతే నేను. రాజావారు, రాజావారు, మిమ్మల్నే. పెళ్లికొడుక్కి ఇంత అల్లక పనికిరాదు. ఏం చేస్తే అయ్యగారి అలక తగ్గుతుందో చెప్తే ట్రై చేస్తాను. హలో, ఎక్కడికి? నువ్వేం పరాయిదానివి కాదు, నా తోటి పెళ్ళానివే. సినిమా చూడొచ్చు, ఏం కాదు. మొహమాట పడక్కర్లేదు. రా, నీతో కూడా పనుంది. రా. నన్ను క్షమించండి రాజావారు. మీ మాటలు అర్థం చేసుకోలేకపోయాను. నా మీద ఎందుకంత కోప్పడ్డారో తెలుసుకోలేకపోయాను. ఐఎమ్ సో సారీ. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఈరోజు మన పెళ్లి రోజు అయ్యుండి మర్చిపోయి
పట్టించుకోకుండా ప్రవర్తించాను. ఐఎమ్ సారీ. మీకు కోపం రావడంలో, నా మీద అరవడంలో తప్పులేదు. అయినా అంత పెద్ద తప్పు చేస్తే జస్ట్ కోపడి ఊరుకుంటే ఎలా? పనిష్మెంట్ ఇవ్వాలి గాని. నేను కోరుకున్న పనిష్మెంట్ ఏంటో చెప్పనా? ఆ స్వీట్ పనిష్మెంట్ ఏంటో చెప్పనా? చెప్పనా? ఇవి నా తల్లో పెట్టాలి. శశిరేఖెవరు చెప్తావా లేదా? మీ ఆయనకి కాబోయే భార్య.